హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? నేను మీ కిరణ్ చంద్ర, న్యూమరాలజిస్ట్. మకర రాశి వారికి ఏప్రిల్ 2026 సంవత్సరంలో ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 2026 సంవత్సరం మకర రాశి వారికి సాధారణంగా అనుకూలంగా ఉండే సంవత్సరం. మీరు గతంలో చేసిన కష్టానికి ఫలితాలు ఈ సంవత్సరం కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా కనుక కెరీర్ మరియు ఆర్థిక పరిస్థితిలో మంచి మార్పులు చోటు చేసుకుంటాయి. ఉద్యోగం మరియు వ్యాపారంలో కనుక చూసుకున్నట్టయితే ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం పదోన్నతులు, కొత్త అవకాశాలు వస్తుంటాయి. మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు, లాభాలను తీసుకొని రావచ్చు. అయితే తొందరపడి మీరు నిర్ణయాలు తీసుకోవడం కంటే ఆలోచించి ముందుకు సాగడం చాలా మంచిది. ఈ సంవత్సరం కనుక మకర రాశి వారి ఆర్థిక పరిస్థితి కనుక చూసుకుంటే ఆదాయం పెరిగే సూచనలు చాలా ఉన్నాయి. గతంలో ఉన్న అప్పులు తగ్గే అవకాశం ఉంది, కానీ అనవసరమైన ఖర్చులు నియంత్రించాలి. మీరు కనుక సేవింగ్స్పై ఎక్కువ దృష్టి పెట్టడం చాలా మంచిది. ఈ మకర రాశి వారికి కుటుంబం మరియు సంబంధాలు కూడా ఈ సంవత్సరంలో ఎలా ఉంటాయంటే కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి అనుబంధం పెరుగుతుంది. అయితే చిన్న చిన్న విషయాలపై వాగ్వాదాలు వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ఓర్పుతో వ్యవహరించండి. మీరు ప్రేమ మరియు వివాహం విషయంలో చూసుకుంటే ప్రేమ సంబంధాలు బలపడతాయి. అదేవిధంగా పెళ్లి ప్రయత్నాలు చేసుకున్న వారికి శుభవార్తలు వచ్చే అవకాశం చాలా ఉంది. ఇప్పటికే వివాహితులైతే జీవిత భాగస్వామితో అనుబంధం మరింత బలపడుతుంది. అదేవిధంగా ఆరోగ్య విషయంలో చూసుకుంటే ఆరోగ్యం సాధారణంగానే బాగానే ఉంటుంది, కానీ ఒత్తిడి వల్ల అలసట, నిద్రలేమి వంటి సమస్యలు రావచ్చు. క్రమంగా మీరు వ్యాయామం, యోగా మాత్రం చేస్తే చాలా మంచిది. విద్యార్థులు చూసుకున్నట్టయితే విద్యార్థులు కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధిస్తారు. పోటీ పరీక్షల్లో విజయ అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. మీరు కనుక మకర రాశిలో జన్మించి మీకు కనుక ఏమన్నా సమస్యలు ఉన్నట్టయితే మీ జాతకాన్ని నాకు పంపించండి. మీ జాతకంలో జన్మకుండల్ని పరిశీలించి మీకు నేను ఉచితంగా ఒక రత్నాన్ని అందజేస్తాను. ఆ రత్నాన్ని కనుక మీరు ధరించినట్టయితే మీ సమస్యలు మొత్తం